అధినేతకి ఎందుకట్లా సుజాత గారు? సార్, భారత రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వేచ్ఛని గత ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడా ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించడానికో లేదంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికో ఉపయోగించేవారు సార్. కానీ గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే కనుక చాలా విచ్చలవిడిగా పర్సనల్ గా విమర్శించడం కానీ, మార్పింగ్లు చేయడం కానీ, ఆడవాళ్ళని తీసుకుని వచ్చి బూతులు తిట్టడం కానీ, అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని, అంటే సోషల్ గా లేని లేడీస్ ని కూడా, ఇంట్లో ఉండే వాళ్ళని కూడా తీసుకుని వచ్చి విపరీతమైన విమర్శలు, అంటే అది చిన్న పెద్ద వయసు తారతమ్యం ఏమీ లేకుండా ఎంత దారుణంగా దిగజారిపోయి అంటే సార్, అది ఏ పార్టీలో అన్నా అవ్వచ్చు, ఏ పార్టీ నాయకులు అన్నా అవ్వచ్చు, కానీ సమాజానికి చాలా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు, ఒక రకమైన సైకోపాత్ మెంటాలిటీ ఉన్న సమూహం ఒకటి తయారైంది సార్. అది ఎవరు తయారు చేశారా, ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వచ్చినాయా, ఇది ఈ సంస్కృతి మొదలు పెట్టింది ఎవరు, దాన్ని ట్రాప్ లో పెడితే కొనసాగిస్తుంది ఎవరు అన్నది మనకి ఒక గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి బాగా అర్థమయ్యే విషయం సార్. ఇందులో మరి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు పిహెచ్డి చేశారని చెప్పుకోవచ్చు. 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన మార్పింగ్లు, విపరీతమైన ట్రోల్స్ సార్. మా పార్టీకి వచ్చేటప్పటికి మా పార్టీలో గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉంటాయి సార్. ఎవరి మీద మీరు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి తప్ప పర్సనల్ గా వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దు, బూతులు మాట్లాడవద్దు, మీ పరిధి దాటి, మీ ఒక రూల్ దాటి, ఒక గీత దాటి మాట్లాడొద్దు అని చాలా క్లియర్ గా ఉంటాయి. మా పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, వీర మహిళలు కానీ, మా అందరం కూడా ఆ లైన్ లో పరిధిలోకి నిలబడే మేము మాట్లాడతాం. కాస్త కొంచెం కూడా ఎక్కడన్నా పొరపాటున కోపంలోనో ఇంకో దేంట్లోనో నోరు జారి, లేదంటే పర్సనల్ ఎజెండాలతోటి మేమేదో హైలైట్ అవ్వాలని మేమేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తీసి పక్కన పెడతారు సార్. ఏం మొహమాటం లేదు అందులో. మేము పార్టీకి ఎంత సేవ చేశామా, ఎన్ని రోజులు పార్టీ వెంట నడిచాము అది కూడా ఆలోచించరండి. మాకు ముఖ్యమైంది పార్టీ రూల్స్. కాబట్టి మా పార్టీలో ఎవరైతే కార్యవర్గంలో ఉన్నారో వాళ్ళందరూ ఆ రూల్స్ కి అబైడ్ చేసి మేము అందరూ మాట్లాడుతుంటాం సార్. కానీ మరి సోషల్ మీడియాలో కార్యకర్తలు అంటే వాళ్ళకి మన కంట్రోల్లో ఉండదు. చాలా మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా మేము కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఎవరైతే ఇట్లా మాట్లాడారో వాళ్ళకి పార్టీకి సంబంధం ఉండదు అదే రోజు నుంచి. మేము కూడా చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఒక విషయం చెప్పారండి. మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, ఎప్పుడూ మాట్లాడకండి అన్నారు. అప్పుడు మళ్ళీ పర్టికులర్ గా చెప్పారు, గెలిచిన ఆనందంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, రాజకీయాల్లో గెలిపోవటం సహజం, మీరు హోందాగా వ్యవహరించండి అని. మరి 2014 నుంచి చూసుకుంటే కనుక లాస్ట్ 5 years ఎంత ఘోరంగా సార్. మీరు సామాన్యమైన సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల సంగతి పక్కన పెట్టండి సార్, చట్టసభల్లో మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందాక శ్రీకాంత్ గారు చెప్తుంటే అసలు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసని అన్నట్టు ఉన్నాయి సార్ ఆ మాటలు. మరి అసలు అసెంబ్లీలో చూసుకుంటే రోజా గారి మాటలు సార్ లకారాలు. అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్తా ఉంటే నాకు కూడా అడగటానికి గుర్తు రాలేదు ఆ ఎపిసోడ్. అసలు అసెంబ్లీలో ఆనిముత్యాలు అనేటువంటి ఎపిసోడ్ మర్చిపోయారు శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఎప్పుడైనా మా నాయకుల్ని ఏ విధంగా మాట్లాడడం చూసారా అన్నారు. నేను కూడా ఒకసారి ఎవరు మాట్లాడారా అంటే తొందరగా అసెంబ్లీ ఎపిసోడ్ గుర్తురాలేదు నాకు. సుజాత గారు మీరు మీట్లో ఉన్నారండి, మీరు మీట్లో ఉన్నారు మీరు శ్రీకాంత్ గారు. రోజా గారు కానీ, కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, ఇంకా చెప్పాలంటే ఒకటో రెండో బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ సార్. ఆయన మాట్లాడినప్పుడు మీరు విన్నాం కదా, అది నేను చెప్పండి సార్. ఆయన ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నా దగ్గర శ్రీకాంత్ గారు మాట్లాడమనండి, అభ్యంతరాలు ఉంటే శ్రీకాంత్ గారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయన టైంలో మాట్లాడుతున్నాను సార్. వద్దులండి, ఎక్కడ
పెట్టుకోవద్దు దయచేసి. ఆయన మాట్లాడారు, ఆయన టైం అయింది, మా టైం కిల్ చేయొద్దని చెప్పండి. బూతులకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరున్నారంటే గతంలో చూసుకుంటే వైసీపీ నాయకులు సార్. కార్యకర్తల సంగతి పక్కన పెట్టండి సార్, వేలలో లక్షల్లో ఉంటారు ఫాలోవర్స్, వాళ్ళని పక్కన పెట్టండి. నాయకులే సార్, అంటే ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే మరి మాట్లాడారు. అక్కడి నుంచి మనం మొదలు పెడితే కనుక రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బోరగడ్డ అనిల్, శ్రీరెడ్డి, ఏ విధంగా సార్, ఎంత నీచమైన భాష సార్, అసలు నీచమైన మార్పింగ్ సార్. మరి ఎవరు ఊరుకుంటారు సార్? ఎన్ని రోజులను ఊరుకుంటారు? ఎన్ని రోజులు సహనం వహిస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషియోపాత్, ఒక సైకోపాత్ అని. ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని ఖండించకుండా, ఆ మాటలను ఖండించకుండా వాటిని ప్రోత్సహించినట్టే కదా సార్ కామ్ గా ఊరుకుంటే. అంటే మౌనం అర్ధంగీకారం అంటారు. మరి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఆయన కామ్ గా ఉంటే ఏంటి సార్? ఆయన ఎంకరేజ్ చేసినట్టు కదా. మరి వీళ్ళు సిద్ధం సభలప్పుడు పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది పంచింగ్ బ్యాగులు పెట్టి కొడుతున్నప్పుడు మరి మీ నాయకులు ఏం చేశారు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏమన్నా తప్పని ఖండించారా? అలా చేయడం తప్పని ఖండించారా? మన లోకేష్ గారు ఒక ఫోటో పెడితే టీడీపీ వాళ్ళు తప్పని చెప్పి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. మమ్మల్ని అయితే పార్టీలోంచి పీకేస్తారు సార్, అసలు రెస్పాండ్ అవ్వడాలు ఉండవు, డైరెక్ట్ గా మాకు నోటీసులు ఇస్తారు, వెళ్ళిపోయిన ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? మొన్న ఎవరో రప్ప నరుకుతావంటే సినిమా డైలాగే కదబ్బా అంటాడు. ఒక కొండారెడ్డి గంజాయి డ్రగ్స్ అమ్ముతుంటే ఏదో చిన్న పిల్లాడు అంటారు. మరి దీన్ని ఏ విధమైన సంస్కృతి అనుకోవాలి సార్? అంటే ఒక మనుషుల్లో ఉన్న ఒక సైకోతనాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నట్టు కాదా సార్? ఇది సమాజానికి చెడు కాదా? రాబోయే తరాల్లో ఎంతో మంది రాజకీయాల్లో మహిళలు, మాలాంటి మహిళలు, కొత్త తరం వాళ్ళు, ఎంతో మంది యువకులు వద్దామనుకున్న వాళ్ళకి వీళ్ళు ఏమి ప్లాట్ఫామ్ వేస్తున్నారు? ఒక ఏ విధమైన రాజకీయాలను కల్పిస్తున్నారు సార్? ఒక క్లీన్ పాలిటిక్స్ ఉండాలి. మీకు మాకు భావసారూప్యం ఉండొచ్చు, మీ విధానాలు వేరు ఉండొచ్చు, మా విధానాలు వేరు ఉండొచ్చు. విధానపరంగా విమర్శించండి, తప్పు లేదు, మీరెంతన్నా ప్రశ్నించండి. మా దగ్గర ఉన్న తప్పు జరిగితే ప్రశ్నించండి. మరి ప్రశ్నించకుండా ఇటువంటి బూతులు ఏంటి సార్? మార్పింగ్లు ఏంటి సార్? ఒక తల్లిని, ఒక చిన్న వయసున్న పిల్లల్ని కూడా వదలలేదు సార్. పోసం లాంటి వాళ్ళకి మీరు పదవులు ఇచ్చి ప్రోత్సహించలేదా సార్? బోరగడ్డ లాంటి వాళ్ళకి మీరు అన్ని మీరే అండుండి నడిపించలేదా? ఎంతమంది అని సార్? ఒక కొడాలి నాని భాష తీసుకుంటే ఏ విధంగా మాట్లాడారు సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని? పప్పు తుప్పు, ఆ కొడుకు, ఇలాంటి భాషలు అసలు నేను పలకడానికి కూడా అసహ్యంగా ఉంది. అలాంటి భాషలు మాట్లాడిన వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇచ్చారు. జోగి రమేష్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవులు ఇచ్చారు. ఇది కాదా? అంటే ప్రజలందరూ గుడ్డు వాళ్ళ మీరు చేసే ప్రజలు కనిపించట్లేదా? అంటే మేము విశ్లేషించుకునే అంత స్థాయిలో ప్రజలు జ్ఞానం లేదనుకుంటున్నారా? గంటలు పట్టుకుని ఉన్నారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రోత్సహించారండి ఈ హింసా ప్రవృత్తిని వైసీపీ పెంచి పోషించింది. పార్టీ వాళ్ళు ఏదన్నా ఉంటే చేసుండొచ్చు, అయినా కూడా వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు చేశారు కదా అని చెప్పి మీరు చేయడం కూడా తప్పే. అలాంటి చేసిన వాళ్ళు మా పార్టీలోంచి బయటికి పంపేస్తారు సార్. అలాంటి వాళ్ళకి మాకు అసలు సంబంధం ఉండదు. మా పార్టీలోకి మేము అసలు